Nikki Talks. నమస్తే. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా టొమాటో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు ఒక్కసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ టొమాటో పులావ్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 5 నుండి 6 మీడియం సైజ్ టొమాటోస్ ని తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మిక్సీ బౌల్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని వాడుతున్నాం. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని వేడి చేయండి. అది వేడయ్యాక దానిలో ఒక ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 కప్ పచ్చి బఠానీ, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచండి. దీనివల్ల పచ్చి బఠానీ కాస్త బాయిల్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. కావాలంటే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బఠానీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3/4 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ అన్ని కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. కారం మీరు తినే వీలుగా ఎక్కువ లేదా తగ్గించుకోండి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ ముందే బఠానీలో వేసాం కదా, అందుకని ఇప్పుడు 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. కావాలంటే మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు చూడండి, మనం గ్రైండ్ చేసి వేసిన టొమాటో ప్యూరీ చక్కగా ఉడికిపోయింది. దీనిలో మనం ముందు ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి అంతా బాగా కలిసిపోయేలా కలపాలి. ఇలా మిక్స్ చేసుకొని పైన స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర చల్లి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. దీనివల్ల మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ రైస్లోకి అబ్జర్వ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, టొమాటో పులావ్ రెడీ అయిపోయింది. ఇది మరీ డ్రైగా కాకుండా చక్కగా మాయిస్ట్గా ఉంది. ఇలా మనం అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేదా టేస్టీగా చట్పటా తినాలనిపించినప్పుడు కానీ హాయిగా 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కావాలంటే కర్డ్ లేదా రైతాతో కూడా తినొచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.